Hey, hi, good morning. Have a nice day. ఇది మా కొత్తిల్లు. ఇదే ఫస్ట్ టైం చూపిస్తున్నాం. నేను ఎర్లీ మార్నింగ్ లేసి చేసేది ఫస్ట్ ఫేస్ మీద వాటర్ వేసేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి టీ తీసుకొని తాగేసి ఫస్ట్ నేను చేసేది నా మొక్కలు, నాకు ఇష్టమైన మొక్కలు చూడడము. సో చూసాక ఇంకా చెట్లు చూస్తా బయటకు వెళ్ళేసి, ఇదంతా మేము చాలా వాతావరణం కూల్గా ఉండే ప్లేస్లో ఇల్లు కట్టుకున్నాము. సో అదనమాట. సో నిన్న మొన్ననే నేను ఇది కొనుక్కున్నా, ఏదంటే నాకు ఇష్టమైన చులా ఉయ్యాల. నాకు చాలా ఇష్టం. జోక్ ఏంటంటే అది ఎల్లో అండ్ రెడ్, ఎల్లో అండ్ రెడ్. అండ్ నాకు ఇష్టమైన మొక్కలు యూజ్ చేసి, ఫ్లవర్స్ యూజ్ చేసి, ఇంకా తర్వాత నేను ఇలా కాఫీ తాగుతూ అండ్ ఆ మొక్కలు చూసేసి కొద్దిసేపు బయటకు వెళ్ళేసి ఎక్సర్సైజ్ చేసి అండ్ వాకింగ్, జాగింగ్ అండ్ రన్నింగ్ ఇలాంటివి చేసేస్తా. కానీ యాక్చువల్ అయితే ఇది చలికాలం కదా, కొంచెం లేట్గానే లేస్తున్నా. ఇవన్నీ మా ఇంటి ముందు మొత్తము, అక్కడ సైడ్ మా ఇంటి ముందు మొక్కలే. నాకు మొక్కలు అంటే పిచ్చి ఇష్టం అనమాట. అటు సైడ్ మొక్కలు పెట్టిన, ఇటు సైడ్ మొక్కలు పెట్టిన, ముందల కూడా కొన్ని కూరగాయలు వేసినాము. యాక్చువల్ అయితే నాకు ఎప్పటి నుంచో కూడా కోరిక అనమాట, చిన్నప్పటి నుంచి కూడా సొంతంగా కూరగాయలు పండించుకొని మన తోటలో మనమే తినాలి, ఎలాంటి ఫర్టిలైజర్స్ కూడా యూజ్ చేయని ఫర్టిలైజర్స్ యూజ్ చేయని కూరగాయలు తినాలి. ఒకప్పుడు చిన్నగా ఉన్నప్పుడు మనము ఎలాంటి ఫర్టిలైజర్స్ యూజ్ చేయకపోతుంది కాబట్టి ఏది వండుకున్నా కూడా చాలా టేస్ట్ ఉండేది. సో అట్లని నా చేతితోనే నేను పండించుకొని తినాలనేది నా కోరిక అనమాట. ఇదంతా మా తోట అనమాట. ప్రతి ఒక్క చెట్టు కూడా పెట్టేసినాము, ప్రతి ఒక్క చెట్టు పెట్టేసినాము అండ్ మొక్కలు కూడా వేసినాము అండ్ కూరగాయలు ప్రతి ఒక్కటి పెట్టినాము. ప్రతి ఒక్కటి కూడా ఖాతాకు వచ్చింది. మాకైతే ఇప్పుడు మేము ఎలాంటి ఫర్టిలైజర్స్ యూజ్ చేయకుండా ఓన్లీ వాటర్ వేసి పెంచుకొని వండుకొని తింటున్నాం. మీరు కూడా అలాగే ట్రై చేయండి. ప్లేస్ లేని వాళ్ళు తొట్లలో అండ్ ఇల్లు పైన పెంచుకోవడానికి ట్రై చేయండి. సో ఇది మా ఇంటి ముందు. యాక్చువల్ అయితే ప్రతి ఒక్కరు కూడా మార్నింగ్ లేవ్వాలి అనుకుంటారు, నైట్ పడుకునేటప్పుడు గట్టిగా అనుకుంటారు అనమాట. మార్నింగ్ 5 o'clockకి లేవ్వాలి, ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి, రన్నింగ్కి వెళ్ళాలి, జాగింగ్కి వెళ్ళాలి. బట్ ఎవ్రీ వన్ చేసేది మార్నింగ్ అవ్వగానే మా నిద్రపోదాం అనిపించేసి హాయిగా పడుకుంటాం. ఆ టైంలో మనకి ఎవ్వరు వచ్చి లేపినా కూడా లేవ్వాలనిపించదు, బికాస్ అంత నిద్రలో ఉంటాం. ఈ కాలంలో ప్రతి ఒక్కరికి కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్. చిన్న పిల్లల హెల్త్ పాడవుతుంది. బికాస్ ఎందుకంటే నిద్ర లోపమే ఎక్కువ. మనకు కంటి నిండా నిద్ర ఉండాలి, అది కూడా ఏమంటారు రెగ్యులర్ ఒక టైం ఉండాలి. అది ఏ టైంకి నిద్రపోవాలో అదే టైంకి నిద్రపోవాలి. మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఈ జనరేషన్లో లేట్ నైట్లు, కొంతమంది అయితే ఇంకా సాఫ్ట్వేర్లు అట్లా అయితే తెల్లారు మొత్తం వర్క్ చేస్తారు. మార్నింగ్ పడుకున్న నిద్రకి నైట్ పడుకున్న నిద్రకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నైట్లో నిద్రపోకని నాకు కొంచెం సెలబ్రిటీస్ కూడా కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్ ఉంటాయి. అసలు ఏంట్రా బాబు అందరు నైట్లో నిద్ర పోవట్లేదా అనిపిస్తుంది. సో నైట్లో నిద్ర అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇంకా ఇప్పుడు చిన్న పిల్లలు ఏజ్డ్ అయిపోతున్నారు, వైట్ హెయిర్స్ వస్తున్నాయి అండ్ క్యారీ బ్యాగ్స్ వస్తున్నాయి అండ్ మొత్తం త్వరగా అన్ని రోగాలు వస్తున్నాయి. సో అన్నిటికీ ఫస్ట్ బెస్ట్ ఫుడ్ ఉండాలి అండ్ బెస్ట్ నేచర్ ఉండాలి, పొల్యూషన్ ఉండొద్దు అండ్ బెస్ట్ వెజిటేబుల్స్, బెస్ట్ ఫుడ్ తీసుకోవాలి అండ్ బెస్ట్ నిద్ర ఉండాలి. ఇవన్నీ ఉంటే బెస్ట్ నిద్ర, బెస్ట్ ఫుడ్ ఉంటే, బెస్ట్ వాతావరణం ఉంటే మనం చాలా హెల్తీగా ఉంటాం అన్నమాట. సో దాదాపు మంచి ఉండేది చూసుకోండి. సో నేనైతే ఇట్లా మార్నింగ్ లేవగానే నాకు ఇష్టమైన మొక్కలు చూసేసి, టీ తాగేసి, వాకింగ్ జాగింగ్ చేసేసి ఆఫీస్కి వెళ్తాను అనమాట.
ఇది నేను రొటీన్గా చేసేది అనమాట. సో మీరు కూడా మీ హెల్త్ని కాపాడుకోండి, మంచి కూరగాయలు వేసుకొని మీరే వండుకొని తినండి, పొల్యూషన్ లేని ఏరియాలో ఉండండి, అండ్ మంచి నిద్ర పొండి. సో మన లైఫ్ కొంచెమన్నా బెటర్ ఉంటుంది. ఇది మా న్యూ హౌస్ అన్నమాట. ఎట్లుంది, బాగుంటే కామెంట్ చేయండి. అండ్ ఇది నా బ్లాగ్ అన్నమాట. ఇదంతా ఇదే హైవే పక్కనే ఉంటుంది మా ఇల్లు. ఇది హైవే, కొంచెం పొల్యూట్ వస్తుంది కానీ అంతేం అనిపించదు, కొంచెం డిస్టెన్స్ ఉంది కాబట్టి హైవే. ఇంకా ఇదంతా మంచి వాతావరణం అన్నమాట. సో ఇదంతా మొక్కలు, మా తోట. అండ్ ఇంక ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళాలి. సో అదనమాట గైస్. సో బాయ్. ఇది ఇంకొకటి, నాకు ఇష్టమైన రోజెస్ చూడండి, ఎన్ని రోజెస్ చూసినాయి, చాలా రోజెస్ చూసినాయి, మొత్తము బాగున్నాయి కదా. థ్యాంక్ యూ.